హాయ్ ఫ్రెండ్స్, మనం చాలా మంది ఫుట్బాల్ చూసేటప్పుడు చాలా బ్రాండ్స్ ఫుట్బాల్ జెర్సీస్ అండ్ స్టేడియంస్ మీద వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఉంటాం. అలాగే ఫుట్బాల్ ప్లేయర్స్ లైక్ మెస్సీ అండ్ రొనాల్డో ఆడిడాస్ అండ్ నైకీ ఎండోర్స్మెంట్ డీల్స్ సైన్ చేయటం చూసాం. అంటే ప్లేయర్స్ కి ఉన్న పాపులారిటీని బట్టి ఆ బ్రాండ్ పబ్లిసిటీ చేస్తారు. అయితే వరల్డ్ లో ఒక్క బ్రాండ్ మాత్రం ఫుట్బాల్ కి ఎంత పాపులారిటీ ఉన్నా ప్లేయర్స్ ఎంత రిచ్ అయినా సరే వాళ్ళ బ్రాండ్ ని ఫుట్బాల్ కి ఇచ్చి అసలు అడ్వర్టైజ్ చేయరు. అవును, మీరు వినింది నిజమే. రోలెక్స్ వాచ్ బ్రాండ్ వరల్డ్లో అతి కాస్ట్లీ అయిన వాచ్ బ్రాండ్ వాళ్ళ ఎండోర్స్మెంట్ని కేవలం F1, గోల్ఫ్ అండ్ టెన్నిస్ ప్లేయర్స్తో మాత్రమే సైన్ చేస్తారు. ఫుట్బాల్ ప్లేయర్స్ని వాళ్ళు అసలు అప్రోచ్ అవ్వరు. ఎందుకంటే ఫుట్బాల్ అనేది పూర్ కమ్యూనిటీకి చెందిన గేమ్ అని వాళ్ళు నమ్ముతారు. 1930s నుంచి ఫుట్బాల్ ఎప్పుడు పూర్ కమ్యూనిటీ వాళ్ళే ఆడేవారు. అంటే ఫుట్బాల్ ప్లేయర్స్ కూడా చాలా మంది పూర్ ఫ్యామిలీస్ నుండి వచ్చిన వారే. అలాగే ఫుట్బాల్ చూసేవారు కూడా పూర్ కమ్యూనిటీకి చెందిన వారే. అందుకని రోలెక్స్ వాళ్ళ బ్రాండ్ పూర్ కమ్యూనిటీకి అనవసరమని వాళ్ళ బ్రాండ్ అక్కడ అడ్వర్టైజ్ చేసినా వాళ్ళకి యూజ్ ఉండదు అని వాళ్ళ ఎప్పుడు ఫుట్బాల్ ని అప్రోచ్ అవ్వలేదు. అంతేకాకుండా వాళ్ళ బ్రాండ్ వాల్యూ కూడా పడిపోతుందని వీళ్ళ ఒపీనియన్. రోలెక్స్ బ్రాండ్ చాలా అరోగెంట్ అని అందరూ అంటుంటే కొంతమంది మాత్రం అది కరెక్టే అని అంటుంటారు. మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఒకవేళ వీరు నిజంగా అరోగెంట్ అని మీ ఒపీనియన్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి.